తిరుమలలో రెండో రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం చిన్న శేషవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి స్నపన తిరుమాంచనం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవను ఆలయ అర్చకులు జరిపించనున్నారు. తిరుమలలో రెండో రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం చిన్న శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవను ఆలయ అర్చకులు జరిపించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్. సుధాత్రి తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నిన్న సాయంత్రం 7 గంటలకి పెద్ద శేష వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. అయితే ఈ రెండో రోజు ఈ రోజు ఉదయం 8 గంటలకి చిన్న శేష వాహనంపై అది మురళీకృష్ణ అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చాడు. మరోపక్క మధ్యాహ్నం 1 గంటకి ప్రాంతంలో స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం ఈ రోజు సాయంత్రం హంస వాహనంపై కూడా భక్తులకి శ్రీవారు దర్శనమైనున్నారు. అయితే ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కొన్ని ప్రారంభోత్సవాలు అయితే జరిపించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా పాండిత్యం వెనక భాగంలో గల అంటే వంటశాల అంటే సెంట్రల్ వంటగది అంటారు దీన్ని ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం అన్నమయ్య భవన్ లో అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో పాటు జేఈఓ శ్యామలరావుతో పాటు ముఖ్యమంత్రి కొద్దిసేపు పాటు చర్చించాడు. ఎందుకంటే తిరుమల పవిత్రతను కాపాడేందుకు గాను తిరుమలలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. భక్తులకి ఎటువంటి సమస్యలు రాకూడదు, భక్తులు ఫిర్యాదులు కూడా రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవో శ్యామలరావు కావచ్చు, అదేవిధంగా జేఈఓ వెంకయ్య చౌదరికి అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా సూచించారు. తిరుమలలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కానీ సహించేది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోపక్క లడ్డు ప్రసాదాల నాణ్యతలో కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదాల నాణ్యతలో కావచ్చు, ఇటువంటి నాణ్యతలో తగ్గకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అందరికీ సూచించినట్టు తెలుస్తుంది. మరోపక్క ఏదైతే తిరుమలలో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉందో ఫారెస్ట్ లో కూడా అటవీ పరిరక్షణ పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లా ఫారెస్ట్ అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు కొద్దిసేపటి క్రితమే. అనంతరం తిరిగి ప్రయాణమై రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.